తెలంగాణలో ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని టీఎన్జీఓఎస్ జనరల్ సెక్రటరీ ముజీబ్ తెలిపారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి 3 గంటల సమయం ఉద్యోగుల సమస్యలు చూడటానికి, చర్చించడానికి కేటాయించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే ఉద్యోగులకు సమయం కేటాయించారన్నారు. సమస్యలపై చర్చించిన వెంటనే 3 ఐపీఎస్లతో కూడిన నవీన్ మిట్టల్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలి అంటున్న టీఎన్జీఓఎస్ జనరల్ సెక్రటరీ ముజీబ్తో మా కరస్పాండెంట్ ప్రేమ్ ఫేస్ టు ఫేస్. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. మరొకవైపు ప్రభుత్వం ఏమో మీ సమస్యలు పరిష్కారం చేయడం కోసం మేము ముందున్నామని చెప్పేసి కూడా ఒకవైపు ప్రభుత్వం స్పందించింది. అసలు ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి డిమాండ్స్ ఏంటి, నెరవేర్చాల్సిన డిమాండ్లతో పాటుగా ఏం కావాలి, ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీఎన్జీఓఎస్ ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించి ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు మీ ప్రధానంగా మీకున్నటువంటి డిమాండ్స్ ఏంటి, దాంట్లో ఆర్థికపరమైనటువంటి డిమాండ్స్ ఏమున్నాయి, ప్రభుత్వం చేసేటువంటి దాంట్లో మేజర్గా చేసే వాటిలో ఏమున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జేఏసీ సమావేశం అయిన తర్వాత గౌరవనీయులు పెద్దలు నవీన్ మిట్టల్ గారి కమిటీని వేయడం జరిగింది 3 ఐఏఎస్ ఆఫీసర్లతోని. ఆ కమిటీలో మరి ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు, మరి డిఏలు 5 డిఏలు వచ్చేది ఉంది, పిఆర్సీ వచ్చేది ఉంది. ఆ రోజు గత ప్రభుత్వం ఐఆర్ ఇచ్చిపోయిన తర్వాత పిఆర్సీ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకునేది ఉంది, ఐఆర్ ఇచ్చేది ఉంది, హెల్త్ కార్డు నడుస్తలేదు. మరి 317 జియోల జరిగిన ప్రక్రియల కొన్ని అంశాలు అట్లే వదిలిపెట్టడం, దానిపైన మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలని. మళ్ళీ స్పౌస్ కేసెస్ ఉన్నాయి, ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ సమస్యల మీద అంటే 54-50 సమస్యలలో 5 నుంచి 6 సమస్యలు మాత్రమే ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి, మిగతా అన్నీ కూడా ఆర్థిక ఇతరవే ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరినాం, ఏవైతే మీకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అన్నారు కాబట్టి ముందు ఏవైతే ఆర్థిక భారం లేదో కనీసం అది ఆ సమస్యలు పరిష్కరించి మీ చిత్తశుద్ధిని, మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం అని మీరు నిరూపించుకోండి. మేము సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము సహకారం చేస్తున్నాం. నిరంతరంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు మోయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంటుంది. జవాబుదారీ వ్యవస్థలో ఉన్నాం. ప్రజలు పన్నులు కడుతుంటే జీతభత్యాలు తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా, రోడ్ల మీద రాకుండా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా సమస్యలు పరిష్కరించేయడానికి వారిని కోరడం జరిగింది, కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. దాదాపు ఏ ముఖ్యమంత్రి ఇయ్యనంత టైం 3 గంటల టైం ఇచ్చి మాట్లాడింది. వారు మాట్లాడి అదే రోజు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారిని, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్నను, మరి పొన్నం ప్రభాకర్ అన్నను 2 మెంబర్లుగా, స్పెషల్ మెంబర్గా కేశవరావు అన్నన్ గారిని కూడా వేయడం జరిగింది. మరి 7 నెలలు వారు ఒక మీటింగ్ కూడా పెట్టకపోవడం అన్నది వారికి ఉన్న బిజీ షెడ్యూల్ అనుకోవాలన్నా ఇంకేమనుకోవాలన్నా తెలియదు. కానీ మొత్తానికైతే ఆ కమిటీ ద్వారా మరి న్యాయం జరగలేదు. కాబట్టి జేఏసీ తెలంగాణ ఎన్జిఓస్ కూడా ఆలోచన చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగమే ప్రభుత్వం తొందరపాటు చర్యలు అవసరం లేదు, మేము ఖచ్చితంగా ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ఉద్యోగుల ప్రభుత్వం అని మాటిచ్చి నవీన్ మిట్టల్ గారిని వేసినందుకు మళ్ళీ మా హర్షాన్ని వ్యక్తం చేసినాం. నవీన్ మిట్టల్ గారు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, నిన్నటి వరకు కూడా నిరంతరంగా సమస్యల మీద సంబంధిత శాఖ పద్ధతుల ద్వారా వారు సమాచారం తెప్పించుకొని సమస్యల పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 5-6 సార్లు కూడా నవీన్ మిట్టల్ గారితో కమిటీతో కలవడం జరిగింది. మాకు నవీన్ మిట్టల్ గారి పైన, ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, ఈ సమస్యల పరిష్కారానికి వస్తాయని చెప్పి కూడా గట్టిగా నమ్ముతాను. నిక్కచ్చిగా ఈరోజు మీ ద్వారా నేను మాట్లాడుతున్నా. నేను బాధ్యత స్వీకరించిన తర్వాత, నేను కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ గారు కానీ బాధ్యత స్వీకరించిన తర్వాత నిరంతరంగా ఉద్యోగుల సమస్యల మీదనే మా ఫోకస్ ఉంది. కానీ ఎక్కడ కూడా పైరవీలు చేయలే. ఏ ఒక్క ఉద్యోగి కూడా రాష్ట్రంలో ముజీబ్ భాయ్ వచ్చి పైరవి అడిగిండని చెప్తే బింగిల్ తీస్తాను. 100% ప్రభుత్వ ఉద్యోగుల ఆశయాల మేరకే, వారి ఆలోచనతోనే పనిచేస్తాం. కానీ ఎక్కడ కూడా బ్రోకరీ లెక్కలు ఉండయి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, మా సమస్యలు పరిష్కరించండి. మాకు రోడ్డు మీద రావాలని ఆశ లేదు, ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఆశ లేదు. కానీ మా సమస్యలు పరిష్కరించకుంటే మాత్రం ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. మేజర్గా 2 గ్రూపులుగా విడిపోయి ఉద్యోగ సంఘాలు పనిచేస్తున్నాయనేది నిజమేనా? అవాస్తవం. అది 2 గ్రూపులుగా ఎప్పుడు కూడా ఉద్యోగ సంఘాలు లేవు. ఒకటే గ్రూప్ ఉంది, తెలంగాణ రాష్ట్ర జేఏసీ. దాని చైర్మన్ జగదీష్ గారు ఉన్నారు. దాదాపు 207 సంఘాలు ఉన్నాయి. ఇంకోటి జేఏసీ అని లచ్చిరెడ్డి గారు అని పెట్టిండే, వారు రెవెన్యూలో ఉన్నారు అని వారికి కూడా
మరి తెలిసి వారు కూడా మొన్న సబ్సైడ్ అయిపోయింది ఆ జేఏసీ కూడా. ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలియపరిచినాం. రాష్ట్రంలో ఉద్యోగుల కోసం పనిచేసే సంఘం ఏదైనా ఉంది అంటే తెలంగాణ ఎన్జిఓస్, తెలంగాణ గెస్టెడ్ అధికారులు, బడి పంతుల సంఘాలు ఉన్నాయి. అందరం కూడా నిజాయితీపరంగా సంఘాలు, తల్లి సంఘాల కోసం పనిచేస్తున్నాం. అందరం కలిసి జేఏసీ పెట్టుకొని ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని ఒక వేదిక పైన వచ్చినాం. అయితే అట్ ద సేమ్ టైం లచ్చిరెడ్డి గారు వారు కూడా ఒక జేఏసీ అని, రెవెన్యూ జేఏసీ అని పెట్టి కొన్ని రోజులు నడిపించిన మాట వాస్తవం. కానీ వారికి కూడా తెలిసింది, వారు కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి గత వారంలో మరి రాష్ట్ర జేఏసీ చైర్మన్తో మాట్లాడిన సందర్భం కూడా నాకు తెలిసింది, నిన్ననే తెలిసింది ఆ విషయం కూడా. చివరిగా ఇది ప్రభుత్వం ఏదైతే ఇచ్చినట్టుగా గతంలో ఇచ్చినటువంటి హామీలు కానీ ఇప్పుడు ఉద్యోగస్తులకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడని కొన్ని దాదాపుగా 50కి పైగా అవి కూడా సమస్యలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా టీఎన్జిఓస్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ చెప్తున్నారు. కెమెరామెన్ ఆర్కేతో ప్రేమ్.